సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. వచ్చిన శుభ సందర్భంలో జిల్లా మొత్తం మీద కథలు వచ్చినటువంటి అశేష జనవాహినికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎంతో అభిమానంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని పదం తొక్కుతూ ముందుకు వచ్చినటువంటి సైనికులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏ కళ అయితే 5 సంవత్సరాలుగా కంటూ మన ముందుకు వస్తున్నామో ఆ కళ ఈ రోజు నిజమైందని సిక్కోలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఆ కళ ఆనాడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు నిజం చేస్తే మళ్ళీ ఈ రోజు నా చేతుల మీదుగా నిజమైనందుకు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. మూడోసారి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే మూడోసారి గెలవడం అంత సులభం కాదు. అయినా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మళ్ళీ గుండెల్లో నీరు పెట్టుకొని ఈసారి ఎంపీగా మూడోసారి పోటీ చేస్తున్నారు. 1, 2 కాదు, 3 లక్షల మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని ఢిల్లీకి పంపించినటువంటి గెలుపు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలుగా తెలియజేస్తున్నాను. అందుకనే మీరు ఏ రకంగా ఆదరించి నా మీద దృష్టి పెట్టారో కేంద్రం కూడా అదే రకంగా దృష్టి పెట్టింది. మోదీ గారు అలాగే దృష్టి పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. మూడోసారి గెలిచారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని అత్యంత చిన్న వయసులో అయినటువంటి కేంద్ర మంత్రిగా ఈ రోజు దేశ చరిత్రలోనే నిలిచిపోయారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రికార్డు, ఆ ఘనత ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలదే అని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కేంద్ర మంత్రి అయింది నేను ఒక్కరినే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 25 లక్షల మంది కూడా కేంద్ర మంత్రి అయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే మొట్టమొదటిసారిగా గెలిపించినప్పుడు నేను ఎక్కడా కూడా నా స్వభావం మార్చుకోలేదు. నేను ఎప్పుడూ కూడా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని అకుంఠిత దీక్షతో కష్టపడి పనిచేశాను. రెండోసారి మళ్ళీ మీరందరూ ఆదరించి గెలిపించారు. నేను మళ్ళీ నా స్వభావం మార్చుకోలేదు. మళ్ళీ మీకు సేవ చేయాలని ఒక పక్కన అధికారం లేకపోయినా సరే ఇదే తెలుగుదేశం పార్టీని నమ్మి కట్టుబడి ఉండి కేంద్రంలో, ఢిల్లీలో పోరాడినటువంటి ఘనత తీసుకొని వచ్చారని గుర్తు చేస్తున్నాను. మళ్ళీ 3వ పార్లమెంటు సభ్యుడిగా గెలిపించారు. గెలిపించి ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, నా స్వభావం మారదు. మొట్టమొదటి రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ రకంగా మీ అందరికీ కూడా సేవ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రతిజ్ఞ చేసుకొని ముందుకు వచ్చాను. ఈ రోజు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి స్వభావంతో ఈ శ్రీకాకుళం జిల్లా పాటుపడడానికి, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చేయడానికి నేను కష్టపడి ఉంటానని, కట్టుబడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చూశారు, జూన్ 9వ తేదీన రాష్ట్రపతి భవన్ ముందు ప్రధానమంత్రి ఒక పక్కన, పెద్ద మంత్రులు, దేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి మంత్రులు అందరూ కూడా ఉంటే వాళ్ళలో చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడిగా అక్కడ ఉండి 140 కోట్ల మంది దేశ ప్రజలందరూ కూడా చూస్తుండగా ప్రమాణ స్వీకారం చేసే ఘనత నాకు దక్కిందనంటే నేను ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పైన ఉన్నటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు నిత్యం ఆశీర్వదిస్తూ తండ్రి లేడన్నటువంటి లోటు లేకుండా ఎంత పెద్ద ఆస్తి వదిలి వెళ్ళాడే ఆ మహానుభావుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి స్మరించుకుంటున్నాను. అలాగే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రామ్మోహన్ నాయుడు మా కుటుంబ సభ్యుడని భావించి ఏ ఎలక్షన్లు అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే పార్టీలకు అతీతంగా అభిమానించి మీ సోదరుడిగా, మీ బిడ్డగా నన్ను చూసుకున్నటువంటి నా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకనే ఆ రోజు అక్కడ రాష్ట్రపతి భవన్ ముందు ప్రమాణ స్వీకారం చేశాం. కానీ అది సగం చేసినట్టే మళ్ళీ నా శ్రీకాకుళం జిల్లా ప్రజల ముందు కూడా నేను చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభివృద్ధి కోసం, మీ అందరి సమస్యలు పరిష్కరించడం కోసం, మన జిల్లా తాలూకా రైతులు, యువత, మహిళలు అందరికీ కూడా మంచి జీవితం ప్రసాదించడం కోసం
నాకు ఇచ్చినటువంటి ఈ కేంద్ర మంత్రి పదవులు సద్వినియోగం చేసుకొని ప్రజలకి కష్టపడి అంతఃకరణ శుద్ధితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేసి మరి చెప్తున్నాను. ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చెప్పాను, ఢిల్లీ వెళ్ళి ఎన్ని పదవులు అనుభవించినా ఢిల్లీలో శ్రీకాకుళంలో మీ గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే పెద్ద పదవి ఈ ప్రపంచంలో ఏది లేదని మళ్ళీ తెలియజేస్తున్నా. ఈ మీకు ఆదుకోవడానికి కష్టపడి పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి, అవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా చూస్తున్నారు. పార్లమెంట్ లో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా మన రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆ అనుభవం ఉంది, సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు. మరి దానికి సహకరించినటువంటి పెద్దలు, ఒక పక్కన జనసేనాని నిత్య పోరాట యోధుడు, మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడ కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారు అంటే